నవోదయ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్ ఖచ్చితంగా సేమ్ డిస్ట్రిక్ట్ లో ఉండాలి. అంటే వాళ్ళ ఆధార్ లో ఉన్న డిస్ట్రిక్ట్, వాళ్ళు చదువుతున్న స్కూల్ యొక్క డిస్ట్రిక్ట్ రెండు సేమ్ అయి ఉండాలి. అలా ఉంటేనే ఈ ఎగ్జామ్ కి అప్లై చేయడం అవుతుంది. ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ. సెకండ్, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఓకే, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంత ఉండాలి అంటే చూడండి, చాలా ఇంపార్టెంట్. 1st 5th 2013 నుంచి 31st 7th 2015 ఈ డేట్స్ మధ్యలో పుట్టుండాలి. సో బార్న్ బిఫోర్ 1/5/2013 అండ్ ఆఫ్టర్ 31/7/2015. ఓకే, ఈ రెండు డేట్స్ మధ్యలో పుట్టుండాలి. అంటే మనకి 5వ నెల, సో 5వ నెల 1వ తారీఖు తర్వాత 2013 1వ తారీఖు తర్వాత పుట్టాలి. 2014లో పుట్టిన వాళ్ళందరూ ఎలిజిబిలిటీయే. 2015లో